పిండిని తీసి పారేయండి అన్నాడంటే ఏం పారేయాలి ఇప్పుడు? దుష్టత్వం, దుర్మార్గం. ఎప్పుడైనా సిలువ వేయబడిన క్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపిని, నన్ను రక్షించు అనే పరిస్థితి రావాల్సిన అవసరత ఉంది. సిలువ వైపు పయనించు, సిలువే నీకు శరణము. సిలువ వైపు పయనించు, సిలువే నీకు శరణము. కలువరి రాకపు దారులలో కలుషములన్నీ కడుగుకో. కలువరి రాకపు దారులలో కలుషములన్నీ కడుగుకో. కలుషములన్నీ కడుగుకో. శరీరని మరలి రాని వాయువలేదుగా. విశాల మార్గము మరణం, ఇరుకు మార్గము జీవం, జీవ మార్గము యేసు. శరీరని మరలి రాని కనుక అపస్తుడైన పౌలు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవ్వాలి అని అంటే, కొత్త ముద్ద అంటే కొత్త సంవత్సరంలో కొత్తగా జీవనం సాగించాలి అని అంటే, పాతదైన పులిపిండిని గిన్నెలో కొత్తగా పిండి వేస్తున్నారు. పాతదాన్ని ఉన్న దాంట్లోనే కొత్తది వేస్తారా? పాతదాన్ని తీసేస్తారు, కొత్తది వేస్తారు. కనుక మీ హృదయంలో కూడా పాతదైన దుష్టత్వము, దుర్మార్గతను తీసి పారేసి సిలువ వైపు యేసుక్రీస్తుని అనుగ్రహించి ఆయన రక్షణ, ఆయన ఇచ్చిన రక్షణను అర్థం చేసుకొని ఇప్పటికైనా నీ కోసమే మరి ఆయన అర్పించబడ్డాడని చివరి మాట చెప్పాడు. క్రీస్తు అనే పస్కా పశువు మీ కోసం వధించబడ్డాడు. సిలువలో ఆయన నీ కోసం ప్రాణం అర్పించాడు. ఆయనను అర్థం చేసుకొని ఆయనను స్వీకరించి